మధ్యన సినిబాబు మీద మరీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయండి. ఒకప్పుడు అసలు మాట్లాడటమే రాదు అన్నోళ్ళు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుని ఆలోచనలో పడిపోయేలా చేసేస్తున్నారండి. ఆ జోరు చూసేస్తుంటే ఏపీకి శానా చేసేస్తారని అనిపించేస్తుందండి. అప్పుడు వెళ్ళినప్పుడేమో గూగుల్ వచ్చేలా చేశారు కదండి. మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్తుంటే పెద్ద పెద్దవి తెచ్చేస్తారని అందరూ కళ్ళలో ఒత్తులేసుకుని మరి వెయిట్ చేసేస్తున్నారండి. అయినా సినిబాబు పట్టారంటే తీసుకొచ్చేస్తారులేండి. అమ్మాయి నువ్వు మరీ అంచనాలు పెంచేయద్దు. వెళ్ళారు కాబట్టి ఏదో ఒక గిఫ్ట్ నీకు కూడా తీసుకొస్తారులే. ఇట్ట చూడు బాబు, నీకు నాకు గిఫ్ట్లు కాదు, స్టేట్కి ప్రాజెక్టుల గురించి నేను చెప్తున్నాను, సరేనా? ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్తున్నారంటే చాలు పెట్టుబడులు తీసుకొచ్చేస్తారని ఆశగా ఎదురుచూడడం అలవాటైపోయింది. గత అమెరికా పర్యటనలో టెక్ దిగ్గజం గూగుల్ను ఏపీకి తీసుకొచ్చిన లోకేష్ ఇప్పుడు మరోసారి అమెరికా వెళ్లారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. ఈసారి మరి ఎలాంటి భారీ పరిశ్రమ తీసుకొస్తారనే దానిపై డిస్కషన్ జరుగుతున్నాయి. స్టేట్కు ఫుల్గా పెట్టుబడులు తీసుకురావడానికే ఈ టూర్ అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ మధ్య విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు దీనికి నిదర్శనం. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఇందులో లోకేష్ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు కూడా అదే ఊపుతో మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే టార్గెట్గా ఆయన అమెరికా పర్యటన ఉండబోతుందని అంటున్నారు. 6వ తేదీన డల్లాస్లో తెలుగు కమ్యూనిటీ విత్ నారా లోకేష్ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. డల్లాస్ సమీపంలో గార్లాండ్లో ఉన్న కట్టిస్ కల్వెల్ సెంటర్లో సుమారు 8,000 మంది ప్రవాసాంధ్రులతో ఒక భారీ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ నగరాలతో పాటు కెనడా నుంచి కూడా పలువురు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశ నిర్వహణలో టీడీపీ, బీజేపీ, జనసేన, ఎన్ఆర్ఐ శ్రేణులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీలో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ మీట్ కానున్నారు. గత పర్యటనలో మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, ఎన్విడియా వంటి 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలను వారికి వివరించారు. ఇండస్ట్రియలిస్టులతో సమావేశమైన ప్రతిసారి ఏపీలో ఉన్న వనరులను లోకేష్ ప్రస్తావించారు. 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, దానికి అనుసంధానంగా ఉన్న రోడ్డు, వాయు మార్గాలు, రాబోయే 18 నెలల్లో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కొత్తగా అందుబాటులోకి రానున్న మూలపేట, కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల గురించి వివరించారు. గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తీసుకురావడానికి కూడా లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఫాక్స్కాన్ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరపగా, టీడీపీ హయాంలో వచ్చిన హెచ్సిఎల్ సంస్థ మరో 15,000 ఉద్యోగాలిచ్చేలా విస్తరణకు సిద్ధమైంది. టీసీఎస్ కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా నుంచి తిరిగొచ్చేటప్పుడు లోకేష్ ఎలాంటి తీపి కబుర్లు తీసుకొస్తారా అని జనాలు ఎదురుచూస్తున్నారు.